నమస్కారం వీటీవీ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. నారావారిపల్లిలో జరిగిన భోగి వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న సీఎం చంద్రబాబు. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలను భార్య భువనేశ్వరితో సహా కుటుంబ సభ్యులతో కలిసి ఆసక్తిగా తిలకించిన సీఎం. ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాల నిర్వహణ. భోగి వేడుకల్లో పాల్గొన్న మహిళా నేతలు, పార్టీ శ్రేణులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్. అమరావతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భవానీపురంలోని శివాలయం సెంటర్లో అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహణ. విజయవాడ నగర ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి. నారావారిపల్లిలో జరిగిన భోగి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలను భార్య భువనేశ్వరితో సహా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ఆసక్తిగా తిలకించారు. మన సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేలా నారావారిపల్లిలో భోగి వేడుకలు జరిగాయి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వంలో విజయవాడ నగర అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ అన్ని విధాల అభివృద్ధి చేయడం జరుగుతోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టితో నగర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భోగి వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, మహిళా నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సంక్రాంతి శోభతో ఎంపీ కార్యాలయం కళకళలాడగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంపీ కేశినేని శివనాథ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ నగర ప్రజలకు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి అందరి జీవితాలలో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు ఈ సంక్రాంతి పండుగను ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటున్నారని తెలిపారు. అమరావతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భవానీపురంలోని శివాలయం సెంటర్లో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి అతిథిగా విచ్చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. తొలుత పీడకలను భోగి మంటల్లో వేసి అనంతరం హరిదాసులకు కానుకలను సమర్పించారు. తదనంతరం నాట్యాచారులను సత్కరించి పిల్లలకు భోగి పళ్లను పోశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి నగర ప్రజలకు పశ్చిమ నియోజకవర్గం భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మరియు ఈరోజు భోగి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలుగు ప్రజలు ఎక్కడున్నప్పటికీ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో కష్టపడి సంక్రాంతికి ఈరోజు భోగి మంటలు కూడా ప్రారంభం చేయడం జరిగింది. సంక్రాంతి యొక్క ప్రత్యేకత ఏమిటి, దక్షిణ భారతదేశంలో దాని గొప్పతనం ఏంటనేది కూడా ఇక్కడ విజయవాడ పట్టణం అయినప్పటికీ కూడా పల్లెటూరు వాతావరణంలో చాలా చక్కగా చేశారు. నిన్న ముగ్గుల పోటీ పెట్టారు. ఈరోజు రేగిపళ్ళు ఇవన్నీ పిల్లలకి వేయటం, ఇదంతా కూడా మనకి వెనక నుంచి అనాది నుండి వస్తున్న సాంప్రదాయం. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని హరిదాసుల్ని, తర్వాత గంగిరెద్దుల్ని మళ్ళీ తిప్పటం, ఇదంతా కూడా చాలా గొప్ప సంస్కృతి సాంప్రదాయం. దీని నుంచి అనేక చెడులన్నీ వెళ్ళిపోయి మంచి రోజులు బాగా వస్తాయని చెప్పి కూడా మనకి గట్టి నమ్మకం ఉంది. ఈ నమ్మకం ప్రకారం చాలా బాగా చేశారు. అందరికీ మరొక్కసారి అభినందనలు, శుభాభినందనలు. స్వామి భారతీయ కిసాన్ సంఘ్ ఆల్ ఇండియా సెక్రటరీ. ఇవాళ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొదటి రోజైన భోగి అంటేనే ప్రధానమైనటువంటిది అంటే
ఏదైతే చెడు ఆలోచనలు ప్రభుత్వంలో ఉంటాయో, అదేవిధంగా మనుషుల్లో చెడు ఆలోచనలు ఉంటాయో, ఆ చెడు ఆలోచనల్ని పారద్రోలి మంచి ఆలోచనతో ఈ దేశం యొక్క డెవలప్మెంట్ కోసం, ఈ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కోసం ఆలోచన చేసేటువంటి ఒక వ్యవస్థని తీసుకురావడం కోసమే ఈ యొక్క భోగిలో చెడు ఆలోచనని పోగొట్టాలి, మంచి ఆలోచన తీసుకురావడం అనేది ప్రధానమైన లక్ష్యం. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ ఆరోగ్యం అంతా కూడా బాగుండాలి అంటే ఒక పని చేయాలి. ఏంటంటే ఏదైతే వాతావరణాన్ని పరిరక్షిస్తుందో ఆ పరిరక్షించేటువంటిది ప్రధానంగా గోమాత యొక్క పేడతోటి తయారు చేసిన పిడకలు అయితే ఉన్నాయో ఆ పిడకలు మాత్రమే వాతావరణాన్ని పరిరక్షిస్తాయి, మొత్తం సంరక్షిస్తాయి. ఏ అనారోగ్యం లేకుండా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు. భోగి మంటలతో ప్రారంభమైన ఉత్సవాలకు భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ వేడుకలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో సంక్రాంతి పండుగ వేడుకలు సంప్రదాయబద్ధంగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు సంస్కృతి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఆలయ అధికారులు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు శ్రీ మహాగణపతి స్వామి ఆలయం వద్ద భోగి మంటలు అత్యంత ఉత్సాహంగా వెలిగించారు. ఈ వేడుకలో ఆలయ చైర్మన్, ఈవో, పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. భోగి మంటల అనంతరం శాస్త్రోక్తంగా గంగిరెద్దుల విన్యాసాలు, బొమ్మల కొలువు వంటి సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ 3 రోజుల పండుగలో భాగంగా మకర సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ముఖ్యంగా దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడలందు ఇక్కడ సర్వీస్ చేయడం అనేది ఎంతో అదృష్టంగా భావించాలి. ఇక్కడ గౌరవ చైర్మన్ గారు కావచ్చు, ఇక్కడ ఉండే ఉద్యోగులు, అర్చకులు, పండితులు ఎవరైనా కావచ్చు, అందరూ కూడా ఇది జన్మజన్మల పుణ్యం అని చెప్పేసి భావించి అందరూ పనిచేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ భోగి మంటల్లో కారణం లేని విమర్శలన్నీ కూడా ఖాళీ బూడిదైపోవాలని చెప్పేసి, అదేవిధంగా కష్టపడి పనిచేసే వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ అమ్మవారి ప్రాంగణంలో ప్రతి ఒక్కరు కూడా, ఈ ప్రాంగణంలో ఉండే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరూ కూడా అమ్మవారి పేరుతో ఇక్కడ చాలామంది జీవనం సాగిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి, కారణం లేని విషయాలని తిప్పికొట్టాలి. నిజంగా ఏదైనా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా అది మన దృష్టికి తీసుకురావాలి, చైర్మన్ గారి దృష్టికి తీసుకురావాలి, ఇక్కడ ఉండే స్థానాచార్య దృష్టికి తీసుకురావాలి. ఈ కొత్త సంవత్సరం అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నడుచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరికీ కూడా మంచి పాడి పంటలు సమృద్ధిగా ఉండి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి పాడి పంటలతోటి విరజిల్లాలని చెప్పేసి, ముఖ్యంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం యొక్క అనుగ్రహం. మరి ఈరోజు మనం భోగి సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి దేవస్థానం మీద మరి ఈరోజు మనం చూశారు మీరు ఇప్పుడే భోగి పండగ ప్రారంభించాం. మరి మా సభ్యులు, మా భక్తులు అందరి సమక్షంలో భోగి మంట వేయడం జరిగింది. మరి అలాగే
మరి ముందుగా మీ ద్వారా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ కుటుంబ ప్రభుత్వానికి నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపడుతున్నాను. అట్లాగే ఈ మొత్తం ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలకి అందరికీ ఈ దేశ ప్రజలకు కూడా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియపడుతున్నాను. మరి అలాగే ఇక్కడ మా ఈవో గారు ఇప్పుడు చెప్పినట్టుగా ఈ టెంపుల్లో ఏదైతే 1% 2% చెడు ఉందో అల్లరి చేయాలి అని చూస్తున్నారో ఆ చెడు మనస్తత్వం ఉండే వాళ్ళందరూ కూడా ఆ చెడు కూడా ఈ భోగి బట్టల్లో కలిసిపోయి వాళ్ళు కూడా మంచివాళ్ళుగా మారాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మీకు చూస్తున్నారు దసరా కానీ మరి అలాగే భవనీలు కానీ ఇన్ని లక్షల మంది వస్తే కూడా మా సిబ్బంది అంతా కలిసి మా అర్చక స్వాములు మేమంతా కూడా ఎంత చక్కగా మేము ఈ ఏర్పాట్లు చేస్తున్నామో మరి ఇది ఓర్చుకోలేని ఇది ఆ భక్తి లేని కొంతమంది వ్యక్తులు ఇది అల్లరి చేస్తున్నారు. ఇక్కడ కారణం లేని అల్లరే వాళ్ళందరికీ కూడా మంచి మనసు కలిగించాలి. ఈ పండగ నుంచైనా సరే ఈ భోగి నుంచైనా సరే వాళ్ళ చెడు పోగొట్టాలి, ఆ తల్లి వాళ్ళని మార్చాలి అని నేను కోరుకుంటున్నాను. అట్లాగే మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి భక్తులకి అందరికి కూడా మళ్ళీ ఒకసారి నేను భోగి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. అట్లాగే ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా పాడి పంటలతో పిల్లలతో ఆనందంగా ఉండాలి. విజయవాడ గొల్లపూడిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. భోగి మంటలు వెలిగించి సంప్రదాయబద్ధంగా సంక్రాంతి వేడుకలను మంత్రి పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వానికి సంబంధించిన చేదు జ్ఞాపకాలకు నిరసనగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఉన్న పాస్ పుస్తకాలను భోగి మంటల్లో తగలబెట్టి రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొని మానసిక వేదనకు గురయ్యారని పేర్కొన్నారు. ఆ చేదు జ్ఞాపకాలను మరిచిపోవాలనే ఉద్దేశంతోనే రైతులు అప్పటి ముఖ్యమంత్రి ఫోటోతో ఉన్న పాస్ పుస్తకాలను భోగి మంటలో వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ భూమి మీ హక్కు అనే నినాదంతో రైతులకు మనోధైర్యం కలిగించేలా ప్రభుత్వ రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలను అందజేశామని తెలిపారు. ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా సొంత స్థలాలకి సొంత ప్రాంతానికి తమ మూలాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొత్త పండగ కొత్త సంవత్సరంతో సంక్రాంతి ప్రారంభమయ్యే ఈ పండుగలో ఈ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ఆంధ్ర రాష్ట్ర పురోభివృద్ధి సాధించాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. గత 2 సంవత్సరాల క్రితమే ఈ రాష్ట్ర ప్రజలు గమనించి ఆ దుర్మార్గమైనటువంటి పరిపాలనే పారదోలి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పాస్బుక్ల మీద అయితే ఆయన బొమ్మ వేసుకున్నాడో ఆ పుస్తకాలన్నింటిని కూడా పాస్బుక్లు మార్చేసి మా రైతాంగానికి మరలా రాజముద్రతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చిన సందర్భంగా ఈరోజు భోగి మంటల్లో ఆ పుస్తకాలన్నిటి కూడా మా రైతాంగం దహనం చేయడం జరిగింది. అంతా శుభమే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అత్యంత వెనకబడిపోయింది రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన ఈరోజు మరలా ఏం చేయాలని ప్రజలు ఆలోచించి చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. మన అదృష్టం మోడీ గారి నాయకత్వం కూడా ఈ రాష్ట్ర ప్రజల పట్ల రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో ఆయన నమ్మి రాజధానికి 33,000 ఎకరాలు ఏ రకంగా ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు మన రాష్ట్రం యొక్క వెనుకబడుతుందని చూసి అంత తోడ్పాటును అందిస్తుంది. ఎంత అద్భుతం అంటే ఇంత ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని పారిశ్రామికవేత్తలు సుమారు 8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతానికి సిద్ధమయ్యారు. అది శుభ సూచకం. విద్యార్థులు చదువుకున్నటువంటి వారు మేమేమిటి మా భవిష్యత్తు ఏమిటి అని ఆలోచించే తరుణంలో
చంద్రబాబు నాయుడు గారి కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయ డైరీని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పరిశీలించారు. ప్రజలకు మెరుగైన పాల ఉత్పత్తులు అందించే విషయంలో విజయ డైరీ చైర్మన్ కు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రజలకు నాణ్యమైన పాల ఉత్పత్తులు అందించే విషయంలో రాజీ పడొద్దని ఆయన విజయ డైరీ యాజమాన్యానికి సూచించారు. 1 టౌన్ మిల్క్ ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి పాల్గొన్నారు. తెలుసా గోమాతకు పూజలు నిర్వహించిన అనంతరం కురియన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విజయ డైరీ యాజమాన్యంతో కలిసి ప్లాంట్లను సందర్శించారు. పాల ద్వారా పాల ప్యాకెట్లను తయారు చేసే విధానంతో పాటు పాల ఉత్పత్తులు తయారు చేసే ప్లాంట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ భోగి పండుగ సందర్భంగా విజయ డైరీలో గోమాతకు పూజలు నిర్వహించామని చెప్పారు. అనంతరం ప్లాంట్ ను కూడా సందర్శించినట్లు తెలిపారు. శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా భోగి పండగ శుభాకాంక్షలు. ఇక్కడ భోగి జరుపుకోవడానికి కృష్ణా మిల్క్ అసోసియేషన్ వాళ్ళు విజయ డైరీ ఈ ప్రాంగణంలో చక్కగా ఆవు పూజ, గోపూజ, ముగ్గులు అన్నీ కూడా వేశారు. ప్లాంట్ కూడా తీసుకెళ్ళి చూపెట్టారు. చాలా బ్రహ్మాండంగా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. దీంట్లో ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి బోలెడన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పి చలసాని ఆంజనేయులు గారు కూడా చెప్తా ఉన్నారు. నెక్స్ట్ టైంకి వచ్చేటప్పటికి ఇంకా బాగా చేయాలని చెప్పి ఆ భగవంతుడు ఆశీస్సులు అందరి మీద బాగా ఉండాలని చెప్పి ఇంకొకసారి మనవి చేసుకుంటూ, రైతు సంస్థ, రైతు యజమానిగా నడపబడుతున్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ రైతు సౌభాగ్యం సంక్రాంతి పండగ సందర్భంగా భోగి కార్యక్రమంలో ఈ రోజున ఏదైతే రైతు యజమానిగా నడపబడుతున్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ ఉందో ఈ రోజున గౌరవ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు కూడా ప్లాంట్లోకి రావడం, గోపూజ కార్యక్రమంలో పాల్గొనడం, ప్లాంట్ పర్యవేక్షించడం, కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మా ఫ్యాక్టరీ ఎదురుగుండా హనుమత్ దీక్షాపీఠం ఆధ్వర్యంలో దుర్గాప్రసాద్ స్వామీజీ గారి ఆధ్వర్యంలో సయ్యద్ అప్పలస్వామి గారు ఏ రోజున ఈ ప్రాంతంలో భూమి పూజ చేసి హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారో ఇన్ని 60 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి అభయ ఆంజనేయ స్వామిని ఈ రోజున దుర్గాప్రసాద్ స్వామీజీ గారి ఆధ్వర్యంలో మరలా నిర్మాణం చేసి ఇవాళ గుడి నిర్మాణం చేయడం, ఆలయ నిర్మాణం చేయడం చాలా ఉదాహరణ. అదే కాకుండా ఇవాళ మండప నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయడం, ఇవాళ భగవంతుడు సంక్రాంతిని పురస్కరించుకొని భోగి పండుగ రోజున 1 టౌన్ మిల్క్ ప్రాజెక్టు దగ్గర హనుమాన్ టెంపుల్ దగ్గర సద్గురు సయ్యద్ అప్పలస్వామి తపోవనంలో మండప కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొని కొబ్బరికాయ కొట్టి భూమి పూజ కార్యక్రమం చేశారు. భోగి రోజున మండప కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమంలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఆ దేవుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు భోగి సందర్భంగా భోగి శుభాకాంక్షలు. విజయ డైరీ కృష్ణా మిల్క్ యూనియన్ డైరీ కూడా ఈరోజు రావటం జరిగింది. దాంతోపాటు ఇక్కడ హనుమాన్ పీఠాధ్యక్షులు దుర్గాప్రసాద్ స్వామీజీ గారు ఎలక్షన్ ముందు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసాం. ఈ టెంపుల్కి బాగా అభివృద్ధి చెందింది. దాంతోపాటు స్వామీజీ గారు ఆశీర్వాదాలు ఇచ్చారు. దాంతో ప్రజలందరూ బాగా ఉండాలని, ఆరోగ్య ఐశ్వర్యాలతో వాళ్ళతో మేమందరం కూడా అలా ఉండాలని చెప్పి భారతదేశం మొదటగా భారతదేశం బాగా ఉండాలి, అందులో భాగమైన ఆంధ్రప్రదేశ్ ఇంకా బాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ చాలా విశేషం. భోగి శుభాకాంక్షలు. దేశ ప్రజలందరికీ కూడా శుభాశీర్వాదం అందిస్తున్నాం. హనుమత్ దీక్షాపీఠం సద్గురు సయ్యద్ అప్పలస్వామి తపోవనంలో జరిగినటువంటి విశేషమైనటువంటి ఈ భూమి పూజకి ముఖ్య అతిథులుగా శ్రీమాన్ సుజనా చౌదరి గారు, మన ఎమ్మెల్యే గారు, అలాగే శ్రీమాన్ చలసాని ఆంజనేయులు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ నిర్మాణ కార్యక్రమాలు, రాబోయేటువంటి హనుమత్ జయంతికి కుంభాభిషేక ప్రతిష్ట మహోత్సవాలు ఆంజనేయులు గారి యొక్క పర్యవేక్షణలో జరగబోతుంది. ఈ శుభ సందర్భంగా దేశంలో ఉండే ప్రతి హిందూ బంధువులందరూ కూడా, ప్రతి భారతీయులందరూ కూడా ఈ భోగి సంక్రాంతి మహోత్సవాలు ఆనందోత్సవంగా జరుపుకోవాల్సిందిగా, ఈ కలియుగానికి ఆచార్యుడైనటువంటి హనుమంతుడే ఈ గురువు అని రామాయణం చెప్తుంది. ఈ శుభ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు అందిస్తూ, శుభాశీర్వాదాలు అందిస్తూ, జై హనుమాన్, జై జై హనుమాన్. హనుమత్ జయంతికి
ఇక్కడ ప్రతిష్టా మహోత్సవాలు జరుగుతాయి. శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి, శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగిందని శ్రీ పద్మనాభ VLCCS లిమిటెడ్ అధినేత కుంచం శ్రీనివాసరావు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ఆనంద పరవశం చెందారని చెప్పారు. కొత్తపేట ఆంజనేయ వాగు సెంటర్లోని శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో బుధవారం గోదాదేవి రంగనాథ స్వామి, శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ పద్మనాభ VLCCS లిమిటెడ్ అధినేత కుంచం శ్రీనివాసరావు, శ్రీమతి రాణి దంపతులచే జరిగిన స్వామివార్ల కళ్యాణాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో వీక్షించారు. శ్రీ వాసవి కనక పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రధాన అర్చకులు దివి లక్ష్మీ నారాయణచార్యులు, వాగు శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం అర్చకులు డాక్టర్ విన్నకోట శ్రీనివాసరావు శర్మ శాస్త్రోక్తంగా కళ్యాణం చేయించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం ఆలయ ఈవో వై సీతారామయ్య, ఆలయ చైర్మన్ నందిపాటి నాగవెంకట శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు పల్లపు శివయ్య, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల వెంకటేష్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నా పేరు విన్నకోట శ్రీనివాస శర్మ అండి. మన వాగు సెంటర్ వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ కృష్ణ సాయిబాబా మందిరం నందు ఈ రోజు గోదాదేవి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన కుంచం శ్రీనివాసరావు గారు ఉత్సవ విగ్రహాలు ఇచ్చారండి. ఉత్సవ విగ్రహాలని అలాగే ప్రతి సంవత్సరం ఈ కళ్యాణం జరుగుతూ ఉంటుందండి. కానీ మొట్టమొదటిసారిగా విగ్రహాలు బయటపెట్టి ఈ కళ్యాణ మహోత్సవం జరగడం చేస్తున్నామండి. ఈ కార్యక్రమానికి మా అన్నయ్య దివి లక్ష్మీనారాయణ పిలిపించాం. ఈ కార్యక్రమాన్ని చేయమని అడిగానండి. ఆయన శుభ్రంగా వచ్చి ఆ భక్తి శ్రద్ధలు ఆయన ఆచరిస్తున్నారు. అలాగే ఈ సంకల్పం అనేది కొంచెం శ్రీనివాసరావు కదండి, ఆయన కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఆలయ ఈవో వై సీతారామయ్య గారు, చైర్మన్ నందిపాటి నాగవెంకట శ్రీనివాసరావు గారు కూడా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేస్తున్నానండి. ఇక్కడ కూర్చొని ప్రతి వారు కళ్యాణంలో కూర్చొని ప్రతి వారు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందరితో మనం ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సన్మంగళాని భవంతు. నమో వెంకటేశాయ. నా పేరు కుంచం శ్రీనివాసరావు అండి. మా యొక్క సంస్థ శ్రీ పద్మనాభ VLCCS కాంట్రాక్ట్ సంస్థ అండి. ఈ యొక్క సంస్థ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శాంతి కళ్యాణంతో పాటు గోదాదేవి శాంతి కళ్యాణం చేసుటకు నాకు స్వామివారు ఆజ్ఞ జరిగింది. వారి సేవా భాగ్యం కలుగుట వల్ల నేను నా చేతుల ద్వారా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జరిపించుటకు విన్నకోట శర్మ గారు కానీ, శ్రీనివాస్ శర్మ గారు కానీ, వారి అన్నయ్య గారు కానీ నాకు సహకరించారు. అదేవిధంగా ఈ ఆంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఉన్నటువంటి ఈవో గారు, అదేవిధంగా చైర్మన్ గారు కూడాను సహాయ సహకారాలు అందించారు. ఈ యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు చాలా మంది ఇచ్చేస్తున్నారు. వారికి, వారి కుటుంబాలకి, అదేవిధంగా ఈ యొక్క కళ్యాణం జరిపించినటువంటి వాళ్ళకి అందరికీ కూడాను నమో వెంకటేశాయ. ఈ రోజున ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం, శ్రీ రంగనాయక గోదాదేవి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవానికి బ్రహ్మగా విచ్చేసినటువంటి మా పేరు దివి లక్ష్మీనారాయణాచార్యులు వారు, అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రధాన అర్చకులు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా ఈ నెల రోజుల పాటు గోదామాత అమ్మవారు ఆ రంగనాయక స్వామి వారిని శ్రీరంగపట్టణంలో చక్కగా ఈ నెల రోజులు తిరుప్పావై వేద పారాయణతో ద్రవిడ ప్రబంధాలతోనూ చక్కగా అత్యంత వైభవపేతంగా అమ్మవారి యొక్క స్వామివారిని సేవించుకుంటూ ఈరోజు ఆ గోదామాత రంగనాయక స్వామి వారిలో ఐక్యమైనటువంటి ఈ సందర్భంలో శ్రీ గోదాదేవి రంగనాయక స్వామి వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని, అట్లాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా మన ఆలయ ధర్మక ప్రధాన అర్చకులైనటువంటి విన్నకోట శ్రీనివాస శర్మ గారి యొక్క ఆధ్వర్యంలోను, అలాగే కుంచం శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలోను ఈ కార్యక్రమాల్ని చక్కగా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా చక్కగా విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను భోగి పండుగ రోజున ప్రముఖ టాలీవుడ్ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజు దర్శించుకున్నారు. భోగి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని పృథ్వీరాజు ఇంద్రకీలాద్రిని చేరుకుని లైన్ ద్వారా వెళ్లి సామాన్య భక్తులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో పోరంకి గ్రామంలో నూతనంగా నిర్మించిన గోశాల షెడ్
షెడ్డును 2026 జనవరి 14న భోగి రోజున ఘనంగా ప్రారంభించారు. భోగి రోజున పర్వదినాన్ని పురస్కరించుకొని సుమారు 27 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ నూతన గోశాల షెడ్డును అధికారులు, పాలక మండలి సభ్యులు ప్రారంభించారు. ఈ నూతన షెడ్ లో 30 ఆవులను సంరక్షించేలా తగిన వసతులు కల్పించారు. దేవస్థాన స్థానాచార్య శివప్రసాద్ నూతన గోశాల షెడ్డుకు ప్రారంభ పూజలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా గోమాత పట్ల భక్తిని చాటుతూ గోపూజను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వారు సీనా నాయక్, పాలక మండలి సభ్యులు, వేదం పాఠశాల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నారావారిపల్లిలో జరిగిన భోగి వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న సీఎం చంద్రబాబు. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలను భార్య భువనేశ్వరితో సహా కుటుంబ సభ్యులతో కలిసి ఆసక్తిగా తిలకించిన సీఎం. ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాల నిర్వహణ. భోగి వేడుకల్లో పాల్గొన్న మహిళా నేతలు, పార్టీ శ్రేణులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్. అమరావతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భవానీపురంలోని శివాలయం సెంటర్లో అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహణ. విజయవాడ నగర ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.